ప్రజలపై భారాలు వేసేందుకు అధికార ప్రతిపక్షాలు అదానికి దాసోహమయ్యాయని వామపక్ష ప్రజా సంఘాల ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్ అన్నారు. కడప జిల్లా బద్వేలు అంబేద్కర్ సర్కిల్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో నాటి పాలక ప్రతిపక్షాల కూటములు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విద్యుత్ సంస్కరణల పేరిట ప్రభుత్వ సేవా రంగంలో ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తూ పార్లమెంటులో చట్టం చేశారని, దేశంలోని అంబానీ, అదానీ లాంటి 7 కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ సప్లై, వినియోగదారుల సేవలు వ్యాపారీకరణ చేశారని అన్నారు. ఇక పౌర సమాజం స్మార్ట్ మీటర్లు వద్దు అని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర సంఘాలు, దళిత బహుజన మైనార్టీ మహిళా సంఘాలు, ప్రజానుకూల మేధావులు అందరూ కూడా ప్రజావేదికగా ఏర్పడి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల ముందు నిరసన ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా బద్వేలు సబ్స్టేషన్ ముందు ఈ నిరసన ఆందోళన ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ విద్యుత్ సంస్కరణలు అనేటువంటివి ప్రజలను నిలువు దోపిడీ చేసే విధంగా, ప్రజలను వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకునే విధంగా ప్రవేశపెట్టారు, అమలు చేస్తూ ఉన్నారు. గతంలో ఈ సూర్యరశ్మి ద్వారా, విండో ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు యూనిట్ 12 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈరోజు టెక్నాలజీ పెరగడం వల్ల ఆ ఖర్చు 1.5 రూపాయకి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అదానీ కంపెనీతో భవిష్యత్తు 25 సంవత్సరాలకు ఈ విద్యుత్తు ఉత్పత్తి అట్లాగే వినియోగదారులకు సప్లై పైన అన్యాయమైనటువంటి